హాయ్ అండి. కొబ్బరన్నం రెసిపీ అయితే అడిగారు కదా! ఇంక నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే కొబ్బరి చెక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలు తీసుకోవాలన్నమాట. అంటే నేను 2 గ్లాసుల బియ్యానికి 3 చెక్కలైతే తీసుకున్నానండి. 4 కూడా తీసుకోవచ్చనమాట. ఇంకా మనకి ఆ బియ్యానికి కావాల్సినన్ని పాలైతే తీసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది తక్కువనే వేసుకోండి. కొబ్బరి పాలల్లో ఆయిల్ వస్తుంది, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని మనం వెజిటేబుల్ బిర్యానీకి కోసుకుంటాం కదండి కూరగాయలు, అవే కూరగాయలు వేసుకోవచ్చండి. ఇంకా ఇంట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చు అనమాట. ఇంకా కూరగాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బియ్యం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి కొబ్బరన్నం అనేది రెడీ అయిపోయిందనమాట. మసాలాలు ఏమీ వాడలేదు కదండి దీంట్లో. చాలా బాగుంటుంది కమ్మగా, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.